అసలు భగవద్గీత అంటే ఏమిటి? మనం ఎందుకు భగవద్గీతని చదవాలి? నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు ఎవరిని అడగాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ 5000 ఏళ్ల క్రితమే సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు మానవుడికి ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని భగవద్గీత రూపంలో అందించారు. ఈరోజు నుండి మనం ప్రతిరోజు ఒక శ్లోకం, దాని భావాన్ని మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ నేర్చుకుందాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అటుపక్క కౌరవులు, ఇటుపక్క పాండవులు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం మొదలయ్యే ముందు తన సొంత బంధువులను చూసి అర్జునుడు కుంగిపోయాడు. నేను యుద్ధం చేయను, నా వల్ల కాదు అని చేతిలో గాంధీవాన్ని కింద పడేశాడు. ఒక సమస్య మనిషిని ఇలా భయం ఆందోళన చెందుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పి కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి కృష్ణుడు చేసిన బోధనే ఈ యొక్క భగవద్గీత. ముఖ్య పాత్రల పరిచయం. కృష్ణుడు మన అందరిలో ఉండే వివేకానికి గుర్తు, మనకు దారి చూపే గురువు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఒక అవతారం. అర్జునుడు మనలో ఉండే సందేశాలకు, భయాలకు గుర్తు. ప్రతి మనిషిలో ఒక అర్జునుడు ఉంటాడు. ధృతరాష్ట్రుడు మోహానికి, స్వార్థానికి గుర్తు. సంజయుడు క్రమశిక్షణ మరియు ఏకాగ్రతకి గుర్తు. నేటి తరానికి ఎందుకు అవసరం భగవద్గీత? చాలామంది భగవద్గీత అంటే ఒక దేవుడి పుస్తకం అనుకుంటారు, కానీ నిజానికి ఒక లైఫ్ మేనేజ్మెంట్ గైడ్. ఒత్తిడిని ఎలా జయించాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇందులో ఉంది. మనం ఈ ప్రయాణాన్ని మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకంతో మొదలు పెడదాం. ప్రతిరోజు మన ఛానల్లో ఒక శ్లోకాన్ని సరళమైన తెలుగులో తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా భాగస్వాములు అవ్వండి. రేపటి వీడియోలో మొదటి శ్లోకంతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.